అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరొక ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. యాంకర్ లోబో ఎవరైతే ఉంటారో అతనికైతే మరి జైలు శిక్ష విధిస్తూ జనగాం కోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించింది. మరి ఎవరైతే లోబో బిగ్ బాస్ 5 ఫేమ్ ఎవరైతే ఉంటారో మరి యాంకర్ లోబో అతనికైతే మరి జైలు శిక్ష విధిస్తూ సంవత్సరం పాటు అయితే జైలు శిక్ష విధిస్తూ జనగాం కోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించింది. మరి 12,500 రూపాయల ఫైన్ కూడా వేసినట్లయితే మనకైతే సమాచారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే యాంకర్ లోబో ఎవరైతే ఉన్నారో మరి అతని టీంతో కలిసి కూడా మరి గత 2018 సంవత్సరంలో వరంగల్కి అయితే మరి ఒక ఛానల్ తరపు నుంచి అయితే వాళ్ళైతే ఏదో షూట్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చే క్రమంలో అతని కారు ఏదైతే ఉంటుందో ఆ కారు స్వయంగా అతనే యాంకర్ లోబో ఎవరైతే ఉంటారో అతనే డ్రైవ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. సో మధ్య మార్గంలో మరి రఘునాథపల్లి నిడికొండ అనే గ్రామం దగ్గరికి రాగానే మరి ఎదురుగా వస్తున్న ఆటోను అయితే ఢీ కొట్టడం జరిగింది. మరి ఆ ఢీ కొట్టడంతోనే అందులో ఉన్న వాళ్ళైతే చాలా మంది అయితే గాయాలపైలారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు అయితే మరి చనిపోవడం జరిగింది. మరి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో చనిపోవడం జరిగింది. వెంటనే ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే మరి లోబో పైన అప్పుడు 2018లో అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి అప్పుడు అయితే వాళ్ళైతే పోలీసులు అయితే మరి కోర్టులో అయితే మరి లోబోని తీసుకెళ్ళి అయితే మరి కోర్టులో అయితే హాజరుపరిచారు. మరి ఆ నేపథ్యంలో మరి 2018 నుంచి కూడా మరి ఇప్పటి వరకు అయితే సుదీర్ఘ విచారణ తర్వాత మరి జనగాం కోర్టు అయితే మరి ఒక తీర్పు అయితే వెలువరించింది. మరి సంవత్సరం పాటు ఖచ్చితంగా మరి యాంకర్ లోబో డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కోర్టు అయితే మరి సంవత్సరం కాలం పాటు మరి జైలు శిక్ష అదేవిధంగా 12,500 రూపాయలు అయితే మరి ఫైన్ అయితే విధించింది. మరి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళు మరి కిలాషాపూర్ గ్రామానికి చెందిన కుమార్, అట్లాగే మరి కిలాషాపూర్ గ్రామం ఏదైతే ఉంటుందో దానికి చెందిన మేడే కుమార్, అదేవిధంగా పెంబర్తి మనెమ్మ. సో వీళ్ళిద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అందులో ఉన్న కొందరికైతే గాయాలు కూడా అయ్యాయి. మరి వాళ్ళనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అయితే మరి లోబో పైన కేసు నమోదు చేయడం జరిగింది. సో మరి దాని నేపథ్యంలో మరి కోర్టు అయితే ఈ 2018 నుంచి ఇప్పటి వరకు అయితే మరి సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత మరి ఈ తీర్పు అయితే వెలువరించింది. దాదాపు సంవత్సరం పాటు జైలు శిక్ష 12,500 రూపాయలు అయితే ఫైన్ అయితే విధించింది. మరి దీని గురించి కూడా మరి లోబో ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన అయితే చూడలేదు మనం. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పు అయితే వెలువడించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే ఆ మధ్య అయితే మాట్లాడారు. మరి దానికి సంబంధించి కూడా నష్టపరిహారం ఇస్తా అని చెప్పేసి కూడా అప్పుడు మాట్లాడారు. మరి లోబో అయితే ఖచ్చితంగా మరి శిక్ష పడదు అని చెప్పేసి ఆయన అయితే వ్యక్తం చేశారు. కానీ మొత్తానికైతే జనగాం కోర్టు ఏదైతే ఉంటుందో సంవత్సరం అయితే శిక్ష అయితే విధించింది. ఇప్పటివరకు అయితే మరి లోబో నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరి దానికి సంబంధించి కూడా అప్పీల్కి వెళ్తారా లేదా అనేది అయితే ఇంకా ముందైతే చూడాల్సి ఉంటుంది. మరి దాదాపు 8 ఏళ్ల తర్వాత అయితే ఈ తీర్పు అయితే రావడం జరిగింది. మరి లోబో యాంకర్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళైతే వరంగల్ నుంచి హైదరాబాద్కి వస్తున్న క్రమంలో మధ్యలో అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించింది కూడా అప్పుడట్లే కొద్దిగా వార్తల్లో వచ్చి కొద్దిగా సెన్సేషనల్ కూడా కావడం జరిగింది. మొత్తానికైతే ఎవరైతే మృతులు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అయితే అతని మీద అయితే కేసు నమోదు చేయండి. మొత్తానికైతే ఆయనకు శిక్ష అయితే పడింది. మరి సంవత్సరం పాటు శిక్ష, అదేవిధంగా 12,500 రూపాయలు అయితే ఫైన్ అయితే విధించడం జరిగింది. తక్షణమే దీన్ని ఎవరైతే ఉంటారో మరి లోబో సంబంధించిన లాయర్స్, అడ్వకేట్స్ ఎవరు ఉంటారో వారు మరి అప్పీల్కి వెళ్తారా లేదా అని చూడాల్సి. మరి లోబో ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందించలేదని చెప్పుకోవచ్చు. ఇంకా